Rishi sir for this wonderful role. నా ఫిల్మోగ్రఫీలో ఇదొక వండర్ఫుల్ ఫిల్మ్ అవుతుంది అండ్ వండర్ఫుల్ రోల్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటుంది. ఐ నో. యా, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి సినిమాలో యాక్టర్గా నన్ను గుర్తించి ఆర్టిస్ట్గా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. 21 మర్చిపోవద్దు ప్లీజ్. అవి స్పూన్లు అవి ఏం తెచ్చుకోవద్దు ప్లీజ్. పక్కన 4 అంటే పాప పక్కద్దు ప్లీజ్. జస్ట్ మామూలుగా జేబులో ఏం పెట్టుకోకుండా రండి, ఎంజాయ్ చేసండి. థ్యాంక్ యూ. I hope you like the trailer because we all put so much hard work into it, and I hope it pays off. So thank you so much guys for being here, and I'm just today grateful, so I just want to quickly thank everybody. First of all, my director Ratan Rishi for choosing me for this particular part for Janu. I'm so grateful, so thank you so much. Of course, my producer Garu, James Watts sir, thank you so much sir for always being so kind, and you're always hands-on producer on set, so thank you so much. And of course, my co-actor Santosh, who's always being there, whenever I need something and I ask something, he's always there to help me out. So thank you so much for that. అంటే చాలా రిపిటేషన్స్, అంటే పెర్ఫెక్షన్ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడ్డామండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అంటే ఆ షూట్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షను, ఈ విధంగా అంచులంచులుగా ఎక్కడ కూడా. రిషి అయితే చాలా వర్షం చేశాడు ట్రైలర్కి. సో సమ్ టైమ్స్ ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్, కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత హీ బ్రాట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ టు ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. వినయ్ వర్మ గారు, ఇట్లాంటి గ్రేట్ పర్సనాలిటీస్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ తాగోత్ రమేష్ అన్న, వెంకీ మంకీ గారు, అండ్ సత్యం రాజేష్ అన్న, థ్యాంక్ యూ. వీళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. యాక్చువల్లీ ఈ కథ ఒక పెద్ద హీరో చేయాల్సింది, అది లాస్ట్ మూమెంట్లో మిస్ అయింది. ఐ మీన్ ఎందుకు మిస్ అయిందో తెలియదు, తన టైం బాగాలేదో నా టైం బాగుందో తెలియదు, కానీ నాకు వచ్చింది అవకాశం. థ్యాంక్ యూ బ్రో, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. So March 24 ఒక అనుకున్న కంటెంట్ను అనుకున్నట్టుగా డెలివరీ చేస్తాం, అంతవరకే. సో అది ఏ రేంజ్కి తీసుకెళ్ళాలి అనేది కంప్లీట్ ఆడియన్స్ మీద ఉంది అండ్ మీడియా మీద ఉంది. ఖచ్చితంగా నచ్చితే ఏ లెవెల్ కన్నా మీరు తీసుకెళ్తారు, ఐ నో. సో ఈ ప్రోడక్ట్ నచ్చుతుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మీరు ఒక రేంజ్ తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అది జరుగుతుంది. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ గారికి. ఎనీ ఫిలిం ఏదైనా సరే, ఒక సినిమా హలో సార్.